చాలా కాస్త అనుభవించు రాజా పక్షులమ్మ. ఆ నదిని చూసుకుంటూ గుర్రపు రైడు. మరి ఏంటి తినింది అరగాలంటే సామ్రాజ్యాలతో వర్ధిల్లాలి మనం. హైలైట్ సూపర్ బుర్రపోడు కదా నిజంగానే. పెద్దదయ్యాక అమ్మేస్తారు. నిజంగా భలే తింటుంది. హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ మంచిది జబ్బకి. ఇదిగో ఇలాగెళ్ళి ఇలాగని ఐలెస్సాకి వేడి నీళ్ళు మంచివి కాదు, చల్లనీళ్ళే మంచిదట. చూడండి గట్టిగా అంటుకుంది కిమ్చీ నూడిల్స్ అలాగేసి రొట్టి ఉండదు. వర్షం పడిన రాత్రే ఉంటది. మనశ్శాంతిగా ఉంటుంది. పూర్తిగా చూడండి, ప్రకృతి స్వచ్ఛమైన ప్రకృతి భలే ఉంటది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎదురునెట్ మంగోలియా. సో ఆసియాలోని అతిపెద్ద రాగి గనుల నుంచి వదిలేసి లాస్ట్ వీడియో ఇది అనమాట. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం ప్రపంచంలోనే శుద్ధమైన సరస్సు లేక కుసుకోవాల అనే దానికి వెళ్తున్నాము. ఫ్లైట్లు లేవు, ట్రైన్లు లేవు, లూప్ లైనుల్లో మనం కార్ తీసుకొని వెళ్ళబోతున్నాం. ఇది కార్ స్టేషన్కి వచ్చాము. ఇదే ఎక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషను. సో చాలా అడ్వెంచరస్, చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా రిస్క్ జర్నీ. సో ఎవరు చూపించరు ఆ నది. ప్రపంచంలోనే అతి 50 లక్షల క్రితం మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆ సరస్సు, స్వచ్ఛమైన సరస్సు చాలా బాగుంటుంది. పూర్తిగా ఒక లైక్ కొట్టి పూర్తిగా జర్నీని ఎంజాయ్ చేయండి. లాస్ట్ వీడియో ఎవరైతే మిస్ అయ్యారో అది కూడా చూడండి. ఓకే. సో సగం దూరం అయితే వచ్చాము. మా వాడు లంచ్కి అయితే ఆపాడు. లంచ్ తినేసి చూద్దాం. లొకేషన్ అయితే భలే ఉంది. సో మనకు నోరు నుంచే గొర్రె మాంసమును అది వచ్చింది, రైసును. నిజంగా లొకేషన్ బుర్రపాడే. నిజంగా వెదర్ మటుకు ఎండగా బ్లూ స్కై. లొకేషన్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. దారి పొడుగున ఇప్పటికి ఒక 20 లక్షల జంతువులను చూశాను. ఇంకా సగం ఉంది, సగం వచ్చాం, ఇంకా సగం ఉంది జర్నీ. సో ఇప్పుడు 500 కిలోమీటర్ల జర్నీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో 100 కిలోమీటర్ల జర్నీ చేయాలి. బస్ చూస్తున్నాను. మొత్తానికి అయితే ట్యాక్సీ దొరికింది. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లకి నాకు 4000 బాధేశారు. 500 కిలోమీటర్లకి నేను 2000 ఇచ్చాను. కానీ మరి ఇక్కడ అంతా ట్యాక్సీ వాళ్ళు అందరూ యూనిటీగా ఉన్నారు. ఎవరు అడిగినా చాలా ఒక గంట సేపు బేరం ఆడి నాకు ఇంకా అవ్వలేదు. ఇంకా నాకు అక్కడ బుకింగ్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను ఇంకా తప్పదు. ఇంకా మరి మీ అందరికీ తెలుసు కదా ట్యాక్సీ యూనిటీ ఎలా ఉంటుందో స్టాండ్లోని. దారిలో ఇవేవో ఉన్నాయండి, ఎదురు దుప్పులు అంటారు కదా. చాలా మంచు ప్రదేశాల్లోనే ఉంటాయి ఇవి. అదిగో మంచు ప్రదేశాల్లోనే ఉంటాయి ఇవి బాగానే. బాగుంది. మేక జాతికి చెందింది. మేక గొద్దుల్లాగే ఉన్నది. బాగుంది, పెద్దది, చాలా పెద్దది. లక్కీగా ఆయన ఆపాడు. ఒక్క 5 నిమిషాలు చూస్తాడంటే నాకు ఇచ్చారనమాట. బాగుంది, చాలా బాగుంది ఫోటో అదని. సో వెల్కమ్ టు ద కుస్కోవర్ లేక్. మొత్తానికి సాధించుకొని వచ్చాను. ఆ డ్రైవర్ ఇంకో 1000 రూపాయలు తీసుకున్నారు. ఎందుకంటే లొకేషన్ వేరట. గూగుల్ మ్యాప్లో ఇంటర్నెట్లో ఏం పని చేయట్లేదు. సో మనకి ఇది తీసుకున్నాము. ఇది గర్ర లాస్ట్ వీడియో, లాస్ట్ ప్లేసు. సో ఆల్మోస్ట్ ఇక్కడ 5 రోజులు నేను బుక్ చేశాను రూమ్ అనమాట. సో ఇది ఇచ్చారు యూట్యూబర్ అనగానే. ఇదిగోండి మొత్తం అంత సెటప్ లోపల చూపిస్తాను. రాత్రి అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతుంది. 8:30 చిల్లర చూసుకోవచ్చు. ఇదిగోండి వచ్చి మనకి బెడ్ ఇచ్చారు. వేడిగా ఉంటుంది. పొగ పైకి వెళ్ళిపోతుంది. పైన పొగ, చలి, పులి, మంచు, ఎదురుగా సరస్సు పెళ్ళంతో వచ్చుంటే పెళ్ళి ఉంటే ఎంత బాగుంది. పొగ చూడండి, పొగ భలేగా ఉంది. నిజంగా బెస్ట్ హనీమూన్ స్పాట్ ఇది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ స్వర్గం. సో మనం ఈ 7 రోజులు ఈ స్వర్గంలో ఉండబోతున్నాము. సో
చాలా బాగుంటుంది. అందరికీ చూపించండి 7 రోజులు నేనేం చేస్తానని. స్వర్గం, నిజంగా భూలోక స్వర్గం అనమాట. సో చివరాఖరిలో ఎలా రావాలి ఇక్కడ చెప్తాను. చవకగా మీకు వీలైతే ఇక్కడికి మీరు రండి, చివరాఖరిలో చెప్తాను. ఓకే, పొద్దున్నే నాకు నీళ్ళు తాగడం అలవాటు. పడగొడుపున నీళ్ళు తాగేస్తున్నారు ఏమవ్వదా అంటే, ప్రపంచంలోనే అతి శుద్ధమైన సరస్సు, అతి పురాతనమైన సరస్సు ఈ మంగోలియా దేశంలో 90% తాగునీరు ఇక్కడి నుంచి వెళ్తుంది మంగోలియాకి. అంత శుద్ధం. ఇక్కడ లోకల్ ప్రజలందరూ ఈ నీళ్ళే తాగుతారు. క్యానల్ పట్టుకొని వెళ్ళిపోతారు. సో మనం ఇప్పుడు నీళ్ళు తాగిసాం. సో మన లండన్ లొకేషన్ మామూలుగా లేదు. ఇది స్వచ్ఛమైన సరస్సు. మన ఇల్లు కొండెక్కి వచ్చాను. మొత్తం అంతా ఎలుగుబంట్లు ఉంటాయి. అసలు లండన్ అంటే ఏంటనుకుంటున్నారు నీళ్ళు? అదే లండన్. ఆవు పేడెళ్ళింది. తప్పుగా అడుగుకొని నాకెందుకో బయట ప్రకృతి చూస్తే ఆగదు, మనసు ఆగదు. ప్రకృతిలో కానిచ్చేస్తే సుఖమే వేరు. నాకెందుకు ఆ ప్రకృతి ఒడిలో 4 రూముల మధ్యన బాత్రూమ్ వెళ్ళడం కన్నా 6 బయట వెళ్ళడం ఇష్టం. కానీ అది మంచిది కాదు ఇప్పుడు ఇండియాలోని. ఎవరు చేయకండి. నేనంటే చెట్టుకి వేయడానికి వచ్చాను. ఆవు పేడేసింది. మనం చెట్టుకి మనం వేస్తే వృక్షం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మన గెత్తం మాటగాడ గెత్తం స్వచ్ఛమైన గెత్తం, మామూలుగా ఉండదు. స్వచ్ఛమైన నీరు తాగొచ్చు, కొనుక్కోవచ్చు దేనికైనా. ఎంజాయ్ పండగ. సో పొద్దున మంచి కాఫీ తాగబోతున్నాము. నీళ్ళు ఇదిగో మరి ఫ్రెష్, ఇదిగో ఎక్కడెక్కడ ఫ్రెష్ నీళ్ళు ఇందులో వేసేసుకొని స్వచ్ఛమైన కాఫీ పౌడర్ ఇలా వేసుకొని, కాఫీ పౌడరు జల్ల కాఫీ ఆ కాఫీ తర్వాత దీని మీద మూతెట్టుకొని ఆకేసుకొని దాని మీద స్టవ్ మీద ఎట్టేసుకుంటే కాఫీలు. మన కాఫీలో సెగలు వచ్చాయి. ఇలాంటప్పుడు ఈ సెగల కాఫీని తీసుకొని చాలా కాస్త అనుభవించు రాజా. పుట్టింది శుద్ధమైన సరస్సులో స్వచ్ఛమైన ఫిల్టర్ కాఫీ. చేర్చిని అనుభవించు రాజా. పుట్టింది పక్షులు. అలా నదిని చూసుకుంటూ గుర్రపు రైడ్. మరి ఏంటి, తినింది అరగాలంటే అలా చెయ్యాలరా. ఎంజాయ్ లైఫ్ని. స్వచ్ఛమైన నది, గుర్రపు రైడు, ఆల్మోస్ట్ 2 hours చవక. అలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. నిజంగా సరదాగా ఉంటుందండి. గుర్రం రైడు చెయ్యాలి. సింపుల్ అనమాట. లెఫ్ట్ రైట్ క్యూబాలో చేసాము, తర్వాత ఇన్నాళ్ళకి చేసాం. ప్రశాంతంగా, మనుషుల కన్నా ఇక్కడ గుర్రాలు ఎక్కువ కదా, అందుకు ప్రశాంతంగా నదిని చూసుకొని తిరగచ్చు. భలే ఉంటుంది. విలోన ఆటగాడు గెరపోసి దర చోటి బియాలో బెరి బియా. చెంగిస్ ఖాన్ సామ్రాజ్యాలు వర్ధిల్లాలి. చెంగిస్ ఖాన్ సామ్రాజ్యాలతో వర్ధిల్లాలి మనం. భలే ఉంటా చెయ్యాలి. కానీ మన పూర్వీకులు అందరూ గుర్రం రైడే కదా. మీకు ఈ హీరో హోండా స్ప్లెండర్ థండర్ వచ్చాయి, కానీ ఒకప్పుడు ఇదేరా హార్స్ రైడ్. సో ఈరోజు వెళ్తున్నాం బోట్ రైడ్కి. మొత్తం అడిగి మరీ వీళ్ళు ఇది లైఫ్ జాకెట్ చిన్నపిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఉన్నాయి. సేఫ్టీ కదా. భలే ఉందా. సో పడవ నుంచి మంచి వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మీకు సూర్యుడు ఉంటే కనుక అద్భుతంగా కనబడుతుంది లొకేషను. చూపిస్తాను ముందు వ్యూ పాయింట్ చూపించేశాక తర్వాత లొకేషన్ చూపిస్తాను. చాలా బాగా చేశారు. చిన్న ఐలాండ్ అనమాట ఇది. సో అదే వ్యూ పాయింట్, అక్కడికి వెళ్దాం రండి. ఎంత బాగా చేశారో కదా, సూపర్ ఉంది కదా, నిజంగా హైలైట్. సూపర్గా చేశారు. అక్కడి నుంచి మీకు మొత్తం అంత మనం ఆ కోసం నుంచి వచ్చాం. బాగుందే, చాలా బాగుంది. నిజంగా హనీమూన్ చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడ భలే ఉంటుంది. నిజంగా బాగుంది వ్యూ పాయింట్, సూపర్గా ఉంది నిజంగానే.
చూసుకోవచ్చు. మనం అక్కడి నుంచి వచ్చాం. సూపర్ సూపర్ చిన్న ఐలాండ్ అనమాట ఇది. క్లియర్గా చూడండి ఎంత బాగుందో. సూపర్ కదా. వావ్ సూపర్ నిజంగా. ఇంకా చాలా బాగుంది. తక్కువ టూరిజం ఏమో. సూపర్ లొకేషన్ నిజంగా. చాలా చాలా బాగుంది నిజంగా. సూపర్ చాలా చాలా బాగుంది లొకేషన్. రండి. ఫ్రెష్ ఐలాండ్లో మీకు వేరు వేరు గొర్రె మాంసం అమ్ముతారు అనమాట. పొద్దున్న సాయంత్రం రోజంతా అమ్ముతారు కబాబ్లు. మంచి బలం గొర్రె మాంసం. చాలా బాగున్నది. వావ్ ఎలా ఉందండి లొకేషను. బుర్రపోడు కదా నిజంగానే. ఆ కలర్ కోడింగ్ పెట్టానేమో నిజంగానే. అబ్బా మతిపోతుంది నిజంగానే. చుట్టూ 365 వ్యూ చూడండి. మీకు ఇంకా భలే ఉంటుంది. పచ్చగడ్డి అలా తింటూనే ఉంటే మంచిది ఆరోగ్యానికి. ఎంత మంచిదంటే అంత మంచిది. కడిసేస్తాను భయం. ఇప్పుడు దీనికి పిల్ల పుట్టింది కదా, దీన్ని అమ్మేస్తారు కొన్ని రోజులకి. అది కొంచెం పెద్దదయ్యాక అమ్మేస్తారు. నిజంగా భలే తింటున్నాయి బుజ్జిగాన. బాగున్నాయి. ఎంత బాగున్నాయో. బాగున్నా. మీ అమ్మలాగే ఉంది బుజ్జిగాన. భలే ఉన్నవే నువ్వు. బేబీ కుట్లు కోటి కుట్లు. పిల్లలు కూడా చూడండి అంతే ఉన్నాయి. అదిగోండి. గడ్డి తినేసాయి కదా. గడ్డి తినేసాక అన్నీ వచ్చి నీళ్ళు తాగుతున్నాయి. మరి దాహం స్వచ్ఛమైన నీరు ఫ్రెష్ మనుషులే తాగుతున్నారు. పశువులు తాగడానికి నిజంగా చెప్తున్నాను. వాటికి గడ్డి ఆరోగ్యం, ఈ మంచి నీళ్ళు ఆరోగ్యం, ఆ పాలు ఆరోగ్యం, మొత్తం ఆర్గానిక్. ఎంత బాధ అవుతున్నాయో చిన్నవి. భలేగా ఉన్నాయే. కుప్పటి 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 కుప్పటి. ఏ ఫైటింగ్ చేసుకోద్దన్నానా? మీ అమ్మతో చెప్తాను ఫైటింగ్లు చేసుకుంటే. వీటి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఆవు గేదె సేమే చూడడానికి. కాకపోతే అవి మాంసం ఎక్కువిస్తాయి, ఇవి ఊలు ఎక్కువిస్తాయి. చలి కదా -50-60 తప్పించుకోవాలంటే అలాగే ఉంటుంది మెంటాలిటీ. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. ఇదిగో ఫ్రెష్ నీళ్ళు దాహం వేసింది. యాక్చువల్గా ఈ ఐస్ క్రీము చలికాలం ఇదంతా గడ్డ కట్టుకుపోతుంది. అదంతా మొత్తం ఐసు. ఇదంతా ఏరియా అంతా ఐసు. 2 నెలలే పత్తేపాను. ఐస్ క్రీమ్లు కూడా అలా రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు. అది ప్రపంచంలోనే వింతైన ఊరు అనమాట ఈ మంగోలియా. -50 ఉంటుందండి. -50 ఉంటే ఎక్కడండి. ఇదంతా గడ్డ కట్టుకుపోతుంది. కెనడాలో చూసారు కదా అలాగే. ఫ్రెష్ పాలుతో చేసిన ఫ్రెష్ ఐస్ క్రీమ్. ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. ఇదే ఐస్ క్రీము అంబానీ గారి కూతురు, అంబానీ గారి కోడలు 2000కి అమ్ముతున్నారు. కానీ ఇక్కడ జస్ట్ 20 రూపాయలు రోడ్డు మీద. ఎంత బాగుంటుందో. సో తినింది అరగడానికి మనం కాయాకింగ్ చేయబోతున్నాం. కాయాకింగ్ జబ్బలకి మంచిది. చాలా మంచి ఎక్సర్సైజ్ కాయాకింగ్ అంటారు. ప్రశాంతంగా గంటకు 1000 రూపాయలు. హనీమూన్కి వచ్చిన వాళ్ళు కనుక మీరు చేస్తే మగవాళ్ళ జబ్బలకి చాలా మంచిది. మీకు చాలా ఉపయోగం. హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు ఇలాంటివి దొరుకుతాయి. కాయాకింగు అంటారు. ఏకింగు కాయాకింగు చేయండి. చాలా బాగుంటుంది. నేను అన్నీ పెడతాను చూడండి. టైం ల్యాప్స్ అవిని మీకు చాలా చాలా నచ్చిద్ది. కాయాకింగ్ స్వచ్ఛమైన సరస్సులో జబ్బలకి ఎంత మంచిదో. స్వచ్ఛమైన దాహం వేస్తే స్వచ్ఛమైన నీళ్ళు తాగడమే. బాగుంది. ఎక్సర్సైజ్ మంచిది జబ్బకి. ఇదిగో ఇలాగెళ్ళి ఇలాగని ఐలెస్సా గుండులో మామ. ఈ ఎక్సర్సైజు జబ్బలు గట్టిగా అయితే కాయాకింగ్ చేస్తే, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తే మంచిది. అంతేగాని ఫోన్ పెట్టుకొని పిసుకుతూ ఉంటే ఆరోగ్యం ఎలా బాగుంటుంది మీకు? ఇప్పుడు ఈ గడ్డ కట్టించే చలిలో స్నానం చేస్తే ఎంత మంచిదో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి చలి వేయట్లేదు. ఎందుకంటే ఈ చల్లనీటిలో స్నానం చేయడం వల్ల టెంపరేచరు బాడీ మంచిది. చల్లనీళ్ళే మంచిదంట ఒంటికి. సైంటిఫిక్గా మన బాడీకి వేడి నీళ్ళు మంచివి కాదు, చల్లనీళ్ళే మంచిదట. చూడండి. సో నీ కర్రలు నీకు ఇచ్చేస్తారు, వెలిగించుకోవడమే. ఇదిగో ఎవరి కర్రలు వాళ్ళకి ఇస్తారు వచ్చేసి. ఇదిగో భలే ఉందా. సూపర్. వెదర్ చూడండి నైట్ ఎలా ఉందో.
వంట కార్యక్రమం అనమాట. మామూలుగా ఉండదు వంట, అన్నీ ఆలేస్తారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. నేను కినోవా వండాను ఈరోజు, నూడిల్స్, ఇది ఎగ్ నూడిల్స్ ఈరోజు. ఇవి పెట్టి దీంతో అగ్గెత్తాలి, ఆడేస్తాడు అన్నీ ఆడేస్తాడు. ఇదిగో సెగ బాగా రాజుకుందో చూస్తున్నారు కదా. ఇంక మూసేసి వండేసుకుందాం. నీళ్లు తగినంత పోసుకోవాలి. సెగ గట్టిగా అంటుకుంది. కిమ్చీ నూడిల్స్ సౌత్ కొరియా అవి. వసంత కినోవా బాగుంటుంది. ఆడిచ్చిన మసాలాతో పాటు మనది వేస్తేనే రుచి. మన మసాలా వసంత ఉప్పు, ఆడిచ్చిన మసాలా. నూడిల్స్ మంచి సెగ మీద ఉన్నప్పుడు గుడ్డు అలాగేసి వేస్తే రెండో గుడ్డు లాభం. నోరూరు నుంచే కిమ్చీ మామ వచ్చింది. నిజంగానా ఉల్లిపాయ అది రొట్టె అసలు అద్భుతం నిజంగా చూసుకుంటే. ఇంకా ఎమ్మి చాలామమ్మ. ఎంజాయ్ చేయాలి ఒక జీవితం. ఎవరికి ఏం దొరుకుతుంది ఎంజాయ్ చేయండి, టెన్షన్ పెట్టుకోకండి. లైఫ్ ఒకటే. ఓకే, మోటివేషన్ అయిపోయింది. నేను ప్రశాంతంగా తింటాను ఉల్లిపాయతోనే. గుడ్ నైట్. జాగ్రత్త. సో రాత్రి అయితే ఇలాగా మంటలు అవి వేస్తారనమాట. సో చల్లగాలి, వేడి మంటలు భలే ఉంటాయి. ప్రతిరోజు రాత్రి ఉండదు, వర్షం పడిన రాత్రే ఉంటుంది. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా టెంపరేచర్. చాలా బాగుందా? ఆకాశంలో ఏదో భలే ఉంటుందండి. అవి చల్లదనం వల్ల ఇలా అయిపోతున్నది తెలుసా. భలే ఉందో నిజంగా. మర్చిపోకండి మీరు వచ్చేటప్పుడు కూడా ఇలా అవుతూ ఉంటాయి. సో మొత్తానికి 7 రోజుల స్వర్గం అయిపోయింది. ఇప్పుడు రాజధాని వెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది చెప్తాను. ముందు వెళ్ళిపోతాం. చాలా జర్నీ, 1000 కిలోమీటర్లు ప్రయాణించాలి. 15 గంటల బస్ జర్నీ ఇప్పుడు చెయ్యాలి మనం. 15 గంటలు మామూలుగా ఉండదు.